Hello dear students, welcome to Naveen Accounts Academy. So ee roju class lo manam subsidiary book oka practical problem ela cheyalannedi oka example problem tho nenu explain chestanu. So previous video lo manamu subsidiary books ante enti, subsidiary books enni types untayi, dantlo ఒక్కొక్క టైప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక్కసారి ఆ వీడియో చూడకపోతే దాన్ని చూసిన తర్వాతనే ఈ ప్రాబ్లం వినండి, లేకపోతే ఈ ప్రాబ్లం అర్థం కాదు. ఎందుకంటే మనకు థియరిటికల్ నాలెడ్జ్ అనేది లేకపోతే ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది అర్థం కాదు. ఓకే కదా. సో ఇప్పుడు మనం సబ్సిడరీ బుక్స్లో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది ఓన్లీ 4 బుక్స్ మాత్రమే. ఆ బుక్స్ ప్రొఫార్మస్ ఇక్కడ ఇచ్చాను నేను, ఒకసారి కేర్ఫుల్గా చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి మనకి పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఓకే కదా. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న బుక్స్ ఏంటంటే పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. సో ఒకసారి మనం ప్రొఫార్మా చూస్తే ఫస్ట్ పర్చేజ్ బుక్. పర్చేజ్ బుక్ ప్రొఫార్మా డేట్, పర్టికులర్స్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, డీటెయిల్స్, అమౌంట్. ఓకే కదా. పర్చేజ్ రిటర్న్స్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, కానీ కొంచెం చేంజ్ ఉంటుంది. డేట్, పర్టికులర్స్, డెబిట్ నోట్ నెంబర్. అయితే ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చింది చూడండి, ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చింది, ఇక్కడ మాత్రం ఏమొస్తుంది డెబిట్ నోట్ నెంబర్, ఎల్ఎఫ్ అండ్ అమౌంట్. దీనికి డీటెయిల్స్ కాలమ్ దీనికి ఉండదు, ఎల్ఎఫ్ తర్వాత అమౌంట్ వచ్చేస్తుంది. పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్. తర్వాత సేల్స్ బుక్ సేమ్ డేట్, పర్టికులర్స్. ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చింది కదా, ఇక్కడ అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్ డీటెయిల్స్ అమౌంట్. సేమ్ ఎల్ఎఫ్ డీటెయిల్స్ అమౌంట్, ఎల్ఎఫ్ డీటెయిల్స్ అమౌంట్. ఓకే కదా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఓన్లీ మనకు ఈ థర్డ్ కాలమ్ మాత్రమే చేంజ్ అవుతుంది, థర్డ్ కాలమ్. ఓకే. తర్వాత సేల్స్ రిటర్న్స్ బుక్ చూసుకుంటే డేట్, పర్టికులర్స్, క్రెడిట్ నోట్ నెంబర్, ఎల్ఎఫ్, అమౌంట్. సో మనకి ఈ సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్కి డీటెయిల్ కాలమ్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో మనం ఈ 4 బుక్స్ గురించి ప్రీవియస్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ 4 బుక్స్ ప్రాక్టికల్గా ఎలా ప్రాబ్లం చేయాలి అనేది ఒక్కసారి నేను ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఒకసారి మనం క్లాస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అకౌంటెన్సీ రిలేటెడ్ అన్ని టాపిక్స్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తారు. రైట్. ఒకసారి ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, రికార్డ్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ప్రాపర్ సబ్సిడియరీ బుక్స్. ఇది క్వశ్చన్. ఏమంటున్నాడు, ఈ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సబ్సిడరీ బుక్లో రికార్డ్ చేయమంటున్నాడు. ఓకే. సో 2021 April 1st purchases from Suresh 2000. April 3 sales to Suman 3000. April 4 purchases 2500. April 6 returns to Suresh 500. April 8 purchases from Ganesh 3000, trade discount 10%. April 10 sold to Ramana 4000. April 11 returns from Suman 200. సో ఇది కంప్లీట్ ప్రాబ్లం. సో చూడండి ఒకసారి, ఏంటంటే దీంట్లో పర్చేజ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, పర్చేజ్ రిటర్న్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఒకే దగ్గర కలిపిచ్చేసిండు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ట్రాన్సాక్షన్స్లో పర్చేజెస్ అన్నీ తీసుకెళ్ళి పర్చేజెస్ బుక్లో, సేల్స్ అన్నీ తీసుకెళ్ళి సేల్స్ బుక్లో, పర్చేజ్ రిటర్న్స్ అన్నీ పర్చేజ్ రిటర్న్స్ బుక్లో, సేల్స్ రిటర్న్స్ అన్నీ సేల్స్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయాలి. అయితే దానికన్నా ముందు నేను ఒకసారి లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ రూల్స్ ఒక్కసారి గుర్తు చేస్తాను నేను. సబ్సిడరీ బుక్ రూల్స్ ఏంటి, మనకి జనరల్గా రికార్డ్ చేయాల్సింది ఏది, ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఓన్లీ ఏం రికార్డ్ చేయాలి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే రికార్డ్ చేయాలి. ఏది రికార్డ్ చేయొద్దు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయొద్దు అనమాట. క్యాష్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయొద్దు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే రికార్డ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఫిక్స్డ్ అసెట్స్ని కూడా రికార్డ్ చేయొద్దు. ఓకే కదా. సో నో ఫిక్స్డ్ అసెట్స్, నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, నో ఫిక్స్డ్ అసెట్స్, నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో రికార్డ్ ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఉండకూడదు, క్యాష్ రిలేటెడ్ ఉండకూడదు, ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే మనం రికార్డ్ చేసుకోవాలి. ఈ రూల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ పర్చేజ్ ఏది, సేల్ ఏది, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ మనం ఈజీగా గుర్తుపడతాం కాబట్టి ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ని తీసుకెళ్ళి
దాని రిలేటెడ్ బుక్స్లో రికార్డ్ చేసుకోవాలి. అయితే ఒకసారి కాల్యూమ్స్ గురించి నేను మీకు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. డేట్ కాల్యూమ్లో మనం ట్రాన్సాక్షన్ డేట్ రాయాలి, పర్టికులర్లో వచ్చేసి పర్సన్ నేమ్ రాయాలి, ఇన్వాయిస్ నెంబర్లో సీక్వెన్స్ నెంబర్ 1 2 3 4 5 అని ఇస్తాం. ఎల్ఎఫ్ కాల్యూమ్ ఎంటీగానే ఉంటుంది. డీటెయిల్స్లో ఏమైనా క్యాలిక్యులేషన్ ఉన్నా డిస్కౌంట్ కానీ ఎలాంటివి ఉంటే చెయ్యాలి. ఇక్కడ నెట్ అమౌంట్ రాసుకోవాలి, అమౌంట్లో నెట్ అమౌంట్ రాసుకోవాలి, అంతే. ఓకే కదా. సో ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్లో మనం 1 2 3 రాస్తాం. అలాగే ఇక్కడ అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్లో కూడా 1 2 3 రాయాలి. ఇక్కడ డెబిట్ నోట్లో కూడా 1 2 3 రాయాలి. ఇక్కడ క్రెడిట్ నోట్లో కూడా 1 2 3 రాయాలన్నమాట. సో మిగతా ప్రొఫార్మ్ అంతా కామన్గా ఉంటుంది. ఓన్లీ మనకు ఈ థర్డ్ కాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రమే పర్చేస్ బుక్ అయితే ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, సేల్స్ బుక్ అయితే అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, పర్చేస్ రిటర్న్స్ బుక్ అయితే డెబిట్ నోట్ నెంబర్, సేల్స్ రిటర్న్స్ బుక్ అయితే క్రెడిట్ నోట్ నెంబర్ అనేది మాత్రమే మారిపోతుంది. ఓకే కదా. సో ఒకసారి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. మరి 2021 April 1st పర్చేజెస్ ఫ్రమ్ సురేష్ 2000. మళ్ళీ చూడండి, పర్చేజెస్ ఫ్రమ్ సురేష్ 2000. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం రికార్డ్ చెయ్యాలా వద్దా అనేది క్వశ్చన్ వేసుకోవాలి. సరే, ఇది పర్చేజెస్ అంటే పర్చేస్ బుక్లో వెళ్ళిపోతుంది సార్, రాద్దాం, అట్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పర్చేజెసే. క్యాషా క్రెడిటా గుర్తుపట్టాలి. ఏంటిది క్యాషా క్రెడిటా? ఇది ఖచ్చితంగా క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎట్లా గుర్తుపట్టినంటే పర్చేజెస్ ఫ్రమ్ సురేష్, పర్చేజెస్ ఫ్రమ్ సురేష్ అంటే ఇక్కడ నేమ్ ఉంది కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అసెట్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. నేనేం చెప్పిన రూలు, అసెట్ ఉండకూడదు. ఎస్, అసెట్ లేదు కదా. క్యాష్ ట్రాన్సాక్షన్ అవ్వకూడదు, క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా లేదు కదా. అంటే పర్చేజెస్ ఫ్రమ్ సురేష్ అనేది రికార్డ్ చేయాలి. మరి ఎక్కడ రికార్డ్ చేయాలి? మెన్షన్ చేసింది కదా, పర్చేజెస్ అని మెన్షన్ చేసింది కదా, కాబట్టి ఈజీగా గుర్తుపట్టవచ్చు. దీన్ని ఎక్కడ రికార్డ్ చేయాలి? పర్చేజెస్లో రికార్డ్ చేయాలన్నమాట. పర్చేజెస్ బుక్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా పర్చేస్ బుక్. సో కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ డేట్ ఏంటి? 2021 April 1st. సో ఒకసారి చూడండి, 2021 April 1st డేట్ కాల్యూమ్లో డేట్ రాసినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నేమ్ చూడండి, సురేష్ ఉంది కదా. సో సురేష్ ఉంది కాబట్టి సురేష్ అని రాయండి. సురేష్ ఉంది కాబట్టి సురేష్ అని రాయండి. ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్లో ఏం రాయమని చెప్పాను? సీరియల్ నెంబర్ కాబట్టి 1 అని రాయాలి. డీటెయిల్స్లో డిస్కౌంట్ చేయాలి. అయితే డిస్కౌంట్ ఏమి ఇవ్వలేడు మనకి ఇన్ఫర్మేషన్ కాబట్టి దాన్ని వదిలేయండి. అమౌంట్ 2000 ఉంది కదా, యాస్టీస్గా 2000 రూపీస్ రాయండి. ఓకే కదా, వెరీ సింపుల్. డేట్ కాల్యూమ్లో డేట్, పర్టికులర్స్లో నేమ్, ఇన్వాయిస్ నెంబర్లో సీరియల్ నెంబర్స్, డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. డైరెక్ట్గా అమౌంట్ని అవుటర్ కాలంలో రాసుకుంటే సరిపోతుంది అనమాట. సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి ఒక్కసారి. April 3 సేల్స్ టు సుమన్ 3000. ఇది రికార్డ్ చేయాలా వద్దా? ఎస్, ఇది రికార్డ్ చేయాలి. ఇది రికార్డ్ చేయాల్సిందే. ఎందుకు రికార్డ్ చేయాలంటే సుమన్ నేమ్ ఇచ్చిండు అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ కదా ఇది. ఎస్. ఫిక్స్డ్ అసెట్ ఏమైనా మెన్షన్ చేసిండా? లేదు, ఫిక్స్డ్ అసెట్ మెన్షన్ చేయలేదు. క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా కాదు. కాబట్టి మనం రూల్స్ని సాటిస్ఫై చేసింది. ఎక్కడ రికార్డ్ చేయాలి మరి? సేల్స్ అని క్లియర్గా చెప్పేసాడు. సేల్స్ టు సుమన్ అన్నాడు కాబట్టి ఇది ఏ బుక్లో వస్తుంది? సేల్స్ బుక్లో వస్తుంది. సేల్స్ బుక్లో April 3. మరి సేల్స్ బుక్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, ఇక్కడే ఉంది కదా సేల్స్ బుక్. రైట్, April 3. నేమ్ ఏంటి? సుమన్. సుమన్ కాబట్టి సుమన్. ఇక్కడ మళ్ళీ నెంబర్ వచ్చేసి నెంబర్ 1 వేయాలి. ఇక్కడ 1 వేసినాం కదా సార్, ఇక్కడ 2 అంటే లేదు. ఏ బుక్ ఆ బుక్ సపరేట్ వేయాలన్నమాట. డీటెయిల్స్లో డిస్కౌంట్ చేయమని చెప్పాను. ఇక్కడ డిస్కౌంట్ ఏమి ఇవ్వలేడు కాబట్టి అమౌంట్ డైరెక్ట్గా 3000 ఉంది కదా. సో డైరెక్ట్గా 3000 రూపీస్ వచ్చేసి మీరు అమౌంట్ కాల్యూమ్లో రాసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుంది కదా. వెరీ ఈజీ ప్రాబ్లం ఇది. జస్ట్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి, ఏ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఆ బుక్లో రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ April 4 పర్చేజెస్ 2500. ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి చెప్పండి? పర్చేజెస్ 2500. ఇది రికార్డ్ చెయ్యొద్దు. ఇది ఎందుకు రికార్డ్ చేయొద్దు సార్ అంటే పర్చేజెస్ ఇక్కడ నేమ్ ఏమి మెన్షన్ చేయలేదు. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఇది ఏం ట్రాన్సాక్షన్? ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డ్ చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. మనము పర్చేస్ బుక్ కానీ, సేల్స్ బుక్ కానీ, పర్చేస్ రిటర్న్స్ బుక్ కానీ, సేల్స్ రిటర్న్స్ బుక్ కానీ కామన్ రూల్ ఏంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే రాయాలి. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే రాయాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ని రాయొద్దు, ఫిక్స్డ్ అసెట్స్ని రాయొద్దు. ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే కన్ఫ్యూజ్ అవుతారు. పర్చేజెస్ ఉంది కదా, తీసుకెళ్ళి పర్చేజెస్లో రాద్దాం, సేల్స్ ఉంది కదా సేల్స్లో రాద్దాం అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని ఇక్కడ రూల్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? క్యాష్ ట్రాన్సాక్షన్స్ రాయొద్దు. ఇది క్యాష్ అని ఎట్లా చెప్తున్నారు సార్?
పర్చేజెస్ ఫ్రమ్ అని చెప్పి మనకి ఎవరిదైనా సప్లయర్ నేమ్ మెన్షన్ చేయాలి. సప్లయర్ నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి పర్చేస్ చేస్తున్నాం, క్యాష్ పేమెంట్ అయిపోతుంది. ఇది క్యాష్ పర్చేజెస్ కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. దీన్ని ఎక్కడ కూడా రాయకండి. ఎక్కడ అంటే ఇక్కడ ఈ 4 బుక్స్లో రాయకండి. ఓకే కదా. నెక్స్ట్ ఏప్రిల్ 6 ఏమన్నాడు, రిటర్న్స్ టు సురేష్ 500 అన్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ రిటర్న్స్ టు సురేష్ అంటున్నాడు. మనకు రిటర్న్స్ 2 టైప్స్ ఉంటాయి. పర్చేజ్ రిటర్న్స్ ఉంటుంది, సేల్స్ రిటర్న్స్ ఉంటుంది. మరి ఇక్కడ ఓన్లీ రిటర్న్స్ అన్నాడు కదా, ఇక్కడ కొంచెం మీరు డౌట్ ఉంటుంది. ఎందుకంటే సార్ రిటర్న్స్ అన్నాడు, మరి పర్చేజ్ రిటర్న్సా సేల్స్ రిటర్న్సా చెప్పలేదు కదా. రిటర్న్స్ టు సురేష్ 500 రూపీస్. మరి ఈ రిటర్న్స్ అనేది పర్చేజ్ రిటర్న్సా సేల్స్ రిటర్న్సా? చూడండి, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటేనేమో రిటర్న్స్ టు సురేష్ అంటున్నాడు కదా. సో ఒక్కసారి మీరు ఆన్సర్ చేయండి. రిటర్న్స్ వస్తున్నాయా పోతున్నాయా? రిటర్న్స్ ఆర్ కమ్మింగ్ ఆర్ గోయింగ్? బాగా ఆలోచించండి. రిటర్న్స్ టు సురేష్, రిటర్న్స్ ఆర్ గోయింగ్. రిటర్న్స్ ఆర్ గోయింగ్ అంటే రిటర్న్స్ అన్ని పోతున్నాయి కదా. వీఆర్ సెండింగ్ రిటర్న్స్ టు సురేష్. సురేష్కి మనం రిటర్న్స్ పంపిస్తున్నాం. ఎప్పుడైతే రిటర్న్స్ వెళ్ళిపోతున్నాయో, ఇఫ్ రిటర్న్స్ ఆర్ గోయింగ్, దోస్ ఆర్ కాల్డ్ పర్చేజ్ రిటర్న్స్. అంటే రిటర్న్స్ అనేవి వెళ్ళిపోతే ఆ రిటర్న్స్ ఏమంటారు? పర్చేజ్ రిటర్న్స్ అంటారు అనమాట. ఇది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీరు బ్లైండ్గా దీన్ని గుర్తుపెట్టాలంటే, ఇప్పుడు ఇది రిటర్న్స్ టు సురేష్ అంటే సురేష్ పైన ఎక్కడ ఉన్నాడు? సురేష్ అంటే ఇక్కడ పర్చేజెస్ దగ్గర ఉన్నాడు కదా. పర్చేజ్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇది పర్చేజ్ రిటర్న్స్ అయిపోతుంది. ఇట్లా కూడా చూసుకోవచ్చు. లేదు నాలెడ్జ్ కావాలంటే రిటర్న్స్ టు సురేష్, రిటర్న్స్ ఆర్ గోయింగ్ ఆర్ కమింగ్? గోయింగ్. సో ఇఫ్ రిటర్న్స్ ఆర్ గోయింగ్, పర్చేజ్ రిటర్న్స్. ఇఫ్ రిటర్న్స్ ఆర్ కమింగ్, సేల్స్ రిటర్న్స్. ఐ రిపీట్, ఇఫ్ రిటర్న్స్ ఆర్ గోయింగ్, పర్చేజ్ రిటర్న్స్. ఇఫ్ రిటర్న్స్ ఆర్ కమింగ్, సేల్స్ రిటర్న్స్. ఓకే కదా. సో ఇప్పుడు రిటర్న్స్ టు సురేష్ అంటున్నాడు, రిటర్న్స్ ఆర్ గోయింగ్ కదా. సో రిటర్న్స్ ఆర్ గోయింగ్ కాబట్టి మరి ఎక్కడ వస్తుంది? పర్చేజ్ రిటర్న్స్లో వస్తుంది. సో 500 రూపీస్. సో పర్చేజ్ రిటర్న్స్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ కనబడుతుంది కదా. సో డేట్ వచ్చేసి ఎంత ఉందండి? ఏప్రిల్ 6 సురేష్. సో ఇక్కడ రాయండి. సో ఏప్రిల్ 6, నేమ్ వచ్చేసి ఏంటి? సురేష్. సో నెంబర్ వచ్చేసి 1. ఓకే కదా. తర్వాత అమౌంట్ వచ్చేసి ఎంత? అమౌంట్ వచ్చేసి 500 రూపీస్. ఇట్లా పర్చేజ్ రిటర్న్స్ బుక్లో ఒక పోస్టింగ్ అయింది. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఏప్రిల్ 8 పర్చేజెస్ ఫ్రమ్ గణేష్ 3000, ట్రేడ్ డిస్కౌంట్ 10%. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చింది. ఎప్పుడైతే ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తాడో ఈ ట్రేడ్ డిస్కౌంట్ని మనము గ్రాస్ వాల్యూ పైన చేసి డిస్కౌంట్ని మైనస్ చేసి వచ్చిన దాన్ని బయట రాయాలన్నమాట. సో ప్రాక్టికల్గా చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజెస్ ఫ్రమ్ గణేష్ అంటే ఇది రికార్డ్ చేయాలా వద్దా చెప్పండి ఫస్ట్. ఎస్, ఇది రికార్డ్ చేయాలి. ఇది ఎందుకు రికార్డ్ చేయాలంటే చూడండి, క్యాష్ ట్రాన్సాక్షనా? కాదు. ఫిక్స్డ్ అసెట్ చెప్పిండా? లేదు. ఓన్లీ పర్చేజెస్ అన్నాడు, ఫ్రమ్ గణేష్ అని చెప్పేసిండు కాబట్టి ఇది క్రెడిట్ పర్చేజెస్. మరి ఏ బుక్లో వస్తుంది సార్? ఏ బుక్ సార్? ఇగో చెప్పేసిండు పర్చేజెస్ అన్నాడు కాబట్టి ఇది ఆటోమేటిక్గా పర్చేజ్ బుక్లోనే వస్తుంది. సో పర్చేజెస్ బుక్లో ఏప్రిల్ 8. ఓకే కదా. సో ఏప్రిల్ 8 నేమ్ మెన్షన్ ఏం చేసిండు? గణేష్. సో ఇక్కడ నెంబర్ 2 వేయండి. అయితే ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చిండు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. 10% డిస్కౌంట్ అన్నాడు. దేనిపైన? 3000 పైన కదా. సో ఒకసారి మనం 3000 పైన 10% డిస్కౌంట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 3000 రూపీస్ ఇన్నర్ కాలంలో రాసుకోండి డీటెయిల్స్లో. ఇక్కడ మైనస్ అని చెప్పి ఏం చేయాలి? మైనస్ ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 10%. మరి 3000 పైన 10% అంటే ఎంత చెప్పండి? 300 కదా. 300. సో మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2700 రూపీస్. ఇది ఒక్కటి కొంచెం క్లారిటీగా ఉంటే మీకు సబ్సిడరీ బుక్స్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, డిస్కౌంట్ లేనప్పుడు ఏం చేసినాం? డైరెక్ట్గా నెట్ అమౌంట్ బయట రాసేసినాం అనమాట. అయితే డిస్కౌంట్ ఉన్నప్పుడు ఏం చేసినామంటే ఈ డిస్కౌంట్ని మనం ఫస్ట్ గ్రాస్ పైన చేయాలి. ఈ గ్రాస్ వాల్యూ అంటే ఏంటి? బిఫోర్ డిడక్టింగ్ ద డిస్కౌంట్. డిస్కౌంట్ తీసివేయక ముందు గ్రాస్ వాల్యూ. డిస్కౌంట్ ఎంత? 10% అని చెప్పేసిండు కదా. 10% కాబట్టి దీనిపైన 10%. 3000 పైన 10% అంటే 300 రూపీస్. డిస్కౌంట్ 300 మైనస్ చేస్తే ఎంత? 2700 రూపీస్ వస్తుంది అనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ 10 సోల్డ్ టు రమణ 4000. ఇది రికార్డ్ చేయాలా? ఎస్, ఇది రికార్డ్ చేయాలి. ఎందుకంటే సేల్స్ అని చెప్పిండు. ఓకే, రమణ అన్నాడు కదా, నేమ్ మెన్షన్ చేసిండు కాబట్టి
యాజ్ యూజువల్గా ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. మళ్ళీ అసెట్ అని కూడా చెప్పలేడు కదా. సో అసెట్ అని చెప్తేనేమో మనం ఏమైనా సస్పెక్ట్ చేయదు. రమణ అన్నాడు, సేల్స్ అన్నాడు, ఇది సేల్స్ బుక్లో వచ్చేస్తుంది April 10. సో April 10 రమణ నెంబర్ 2 అమౌంట్ ఎంత 4,000 రూపీస్. ఓకే, ఇట్లా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి April 11 రిటర్న్స్ ఫ్రమ్ సుమన్. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ ఇంకో రిటర్న్స్ వచ్చింది, రిటర్న్స్ ఫ్రమ్ సుమన్. మీకు ఏం చెప్పాను నేను, సబ్జెక్ట్ పరంగా నేర్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ర్యాండమ్గా కూడా చూసుకోవచ్చు. ఇది రిటర్న్స్ ఫ్రమ్ సుమన్. రిటర్న్స్ ఆర్ కమింగ్ ఆర్ గోయింగ్? కమింగ్. రిటర్న్స్ ఆర్ కమింగ్. రిటర్న్స్ అనేవి మనకి వస్తున్నాయి. రిటర్న్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో సేల్స్ రిటర్న్స్ అవుతాయి, అంతే సింపుల్. సేల్స్ రిటర్న్స్ కాబట్టి ఎక్కడ రాయాలి? ఇది సేల్స్ రిటర్న్స్ బుక్లో రాయాలి. లేదంటే డైరెక్ట్ సుమన్ నేమ్ ఎక్కడ ఉంది చూడండి, సేల్స్లో ఉంది, కాబట్టి ఇది సేల్స్ రిటర్న్స్ అయిపోతుంది. సో April 11 అని చెప్పి April 11 సుమన్ నెంబర్ 1 అమౌంట్ వచ్చేసి 200 రూపీస్. ఓకే కదా, ఇది మనకి లాస్ట్ ట్రాన్సాక్షన్. సో ఇట్లా మనం రికార్డ్ చేసుకోవాలి. సో తర్వాత టోటలింగ్ చేసుకోవాలి. టోటలింగ్ చేస్తే పర్చేస్ బుక్ టోటల్ ఎంత వస్తుంది? 4,700 రూపీస్. సో పర్చేస్ బుక్ క్లోజ్. పర్చేస్ బుక్ క్లోజ్. ఓకే కదా. తర్వాత పర్చేస్ రిటర్న్స్ ఎంత వస్తుంది? ఒకటే ట్రాన్సాక్షన్ ఉంది కదా, 500 రూపీసే కాబట్టి 500 రూపీస్ రాసి క్లోజ్ చేయండి. తర్వాత సేల్స్ బుక్ ఎంత? 3,000 ప్లస్ 4,000 7,000. సో ఇది టోటల్ రాసి ఇట్లా క్లోజ్ చేసేయండి. తర్వాత సేల్స్ రిటర్న్స్ బుక్ ఒకటే ఉంది కదా, 200 రూపీస్, ఇది రాసి ఇట్లా క్లోజ్ చేసేయండి. ఓకే, సో ఇది మొత్తంగా సబ్సిడియరీ బుక్లో ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.